నమస్తే, వెల్కమ్ టు కేబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా కేబీఎన్ అగ్రికల్చర్ చూస్తుంటే రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే తేదీ వచ్చేసి 6/8/2026 తుంగభద్ర నదికి ఇన్ఫ్లో ఎంత వచ్చింది, అవుట్లో వెళ్ళింది. తుంగభద్ర డ్యాంలో ఇప్పుడు ప్రస్తుతానికి నీటి సామర్థ్యం ఎంత, నిల్వ సామర్థ్యం ఎంత అనే దాని గురించి అయితే మాట్లాడుకుంటే మనం అలాగే నేను నిన్న చెప్పినట్లు మనం 2 షాపులు రన్ చేస్తాం, శ్రీ శివగి ట్రేడర్స్ అండ్ బసవేశ్వర ట్రేడర్స్. నెక్స్ట్ వీడియోలో మీకు మిర్చి ఫస్ట్ స్ప్రే గురించి కూడా చెప్తాను. మొన్న నేను మా సైడ్ అంటే కడ్డీ బ్యాడ్కి ఎక్కువ పండిస్తాను. ఇక్కడ ఈ పచ్చరపల్లి, కూల్యం, ఈ మెదహాలు మిక్స్ అంటే 334 ఎక్కువ, కడ్డీ బ్యాడ్కి డబ్బీ కూడా వేస్తారు. అక్కడ ఈ బెల్ట్ ఎక్కువ పడుతుంది కడ్డీ బ్యాడ్కి. అలాగే ఆ యాజమాన్య పద్ధతులు ఏమేమి తీసుకోవాలి దాని గురించి కూడా నేను ముందు వీడియోలో ఖచ్చితంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈరోజు మన టాపిక్కి వెళ్ళిపోతే తుంగభద్ర నదికి ఇన్ఫ్లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 64,000 వరకు అయితే ఇన్ఫ్లో అయితే రావడం జరిగింది. దాంట్లో అవుట్ఫ్లో వచ్చేసి 1,410 క్యూసెక్లు అయితే అవుట్ఫ్లో అండి. దీంట్లో ఎల్బిఎల్ఎల్సికి ఏం వదలడం లేదు. ఆర్బీసీకి కానీ, ఆర్హెచ్సికి కానీ, ఆర్బిఎల్ఎల్సికి కానీ ఈ మూడిటి కలిపి 1,410 క్యూసెక్లు అయితే వాటర్ అయితే వదలడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతానికి డ్యామ్ వచ్చేసి 64 టీఎంసీలు అంటే 64,000 టీఎంసీలు అంటే అప్రాక్సిమేట్లీ 65 టీఎంసీలకి అయితే 65% అయితే డ్యామ్ అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఇంకా మనకి 65 చేరుకున్నాక డైలీ ఈ 60,000 రేపటికల్లా మనకి 70 వరకు అవ్వచ్చు అని అయితే మనం అంచనా. ఈ 70 అయిన తర్వాత డైలీ తుంగభద్ర నదికి ఎగువన ఉన్న డైలీ 30,000 క్యూసెక్లు చేసినా మనకి అంటే 30,000 క్యూసెక్లు అంటే డైలీ 2.5 టీఎంసీలు అలా రిలీజ్ చేసినా మనకైతే డోకా అయితే ఏం లేదు. దీని గురించి మర్చిపోవాలి. రైతులు గెట్ రెడీ, మీ పంటను జాగ్రత్తగా చూసుకోండి. ఈ వాటర్ గురించి అయితే టెన్షన్ పెట్టుకోవద్దండి. నెక్స్ట్ వీడియోలో కూడా మనకి మిరప యాజమాన్య పద్ధతి ఏమేమి తీసుకోవాలి, ఇప్పుడైతే మిరప ఈ నాటింది, ఈ నాటేదానికి మిడతలు కొట్టుకోకుండా ఏమేమి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలని దాని గురించి మాట్లాడుకుంటే మనం ఈ నాటేదానికి కూరబాన్ కానీ, ఈ నవక్రాన్ కానీ, ఈ భీమ్ నూకల్లో కలిపి బెల్లం కలిపి అంతా మిక్స్ చేసి ఈ మిడతలు కొట్టుకోకుండా అయితే మనం చల్లుకోవడం జరుగుతుంది. ఇదైతే మిర్చి రైతులు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిన పని అనమాట. దీని గురించి చేసుకుంటే మనం మీకు మిరపలో ఫస్ట్ డోస్ నుంచి ఏమేమి కొట్టుకోవడం దాని గురించి నెక్స్ట్ వీడియో మీకు మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియో మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కేబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.